మరి ఇంకా అంటే దాదాపు 200 మందికి ఇప్పుడు 444 మందికి వస్తుందో మొత్తం కరెంటు బిల్ వస్తుంది. అందరు ఎవరు బిల్ కడతలేరు. ఓకే, ఆ మిగతా 200 ఎంత ఉంది వాళ్ళకు కూడా రావాలి. గ్యాస్ సిలిండర్ రావాలి. నువ్వు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇది లెటర్ పెట్టు. గ్యాస్ సిలిండర్ సివిల్ సప్లైకి పెట్టు. నాకు కాపీలు ఎట్టి ఇయరో చూస్తాను. మేము ఒక్కసారి గవర్నమెంట్ అనౌన్స్ చేసినాక ఇవ్వకపోతే బాధ్యత మేము ఆడ శాంక్షన్ చేసి కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు ప్రతి ఇంటికి అందించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. ఇమీడియట్గా నువ్వు మొత్తం నాకు ఏమేం ప్రాబ్లం ఉందో ఇమీడియట్ పంపి. ఎక్కడ కూడా షికాయత్ రావద్దు. ఎక్కడ మీరు వారం రోజులలో నీళ్ళ దగ్గర ఏదన్నా ప్రాబ్లం ఉంది అనుకుంటే నేనన్నా ఊర్లలోకి రావద్దు, మీరన్నా ఊర్లలోకి రావద్దు. గుర్తుపెట్టుకోండి. ఊర్లలోకి మనం రావాలి అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు సరిగ్గా అందాలి. ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్తాం. ఇచ్చిన వీటికి మీరు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది స్టాఫ్ ఉన్నారు. నేను ఒక్కరిని కాన్స్టిట్యున్సీ అంతా చెప్పాలి. మీరు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. మీరు బాధ్యత తీసుకోవాలి కదా. ఏ ఊరికి ఏ రోజు ఎన్ని నీళ్ళు ఇచ్చినాము, ఏ ఊర్లో ఏం ప్రాబ్లం ఉంది. మీ వాళ్ళు నీ కింద ఎంతమంది ఉన్నారు? యాజ్ ఏ డి కింద 4 ఉన్నారు. 4 జైల కింద మళ్ళీ చాలా మంది పనిచేస్తారు. డిస్ట్రిబ్యూషన్లు అందరు ఉంటారు కదా. కోఆర్డినేట్ చేసుకోవాలన్నా వద్దా? మనకు 2 వింగ్స్ ఉన్నాయి సార్. ఒకటి గ్రిడ్ ఉంటుంది, 2 ఇంట్రా సార్. అయినో అందుకే నేను ఏమంటున్నా, ఈ సమస్య పోవాలంటే ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, వెళ్ళిపోయిండ్రు, అయిపోయింది, మళ్ళీ చూస్తాడు అనుకోవద్దు. ప్రతిరోజు నాకు నేను చెప్పిన ఇదివరకే నాకు విలేజ్ వైజ్గా ఏ ఊరికి ఎంత వాటర్ సప్లై చేస్తున్నాం మీరు ఒక లిస్ట్ తయారు చేయండి. మండల్ వైజ్గా 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఒక 5-6 తండాలు ఉన్నాయి. 24 గ్రామ పంచాయతీలకు ఎన్ని నీళ్లు ఇస్తున్నాము, ఎంతమంది ఉన్నారు, ఎంత ఇవ్వలేకపోతున్నాము, 5 రోజుల సంది ఊరికి నీళ్లు ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ ఎవరు చేయాలన్నాయా? మీరా నేనా? 5 రోజులు రాలేదు ఇక్కడ వాటర్. మనందరి బాధ్యత తీసుకోవాలి. ఈ బాధ్యత మనందరిది. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయిని వాళ్ళ నోట్ల దగ్గర తీసుకుపోయి ఇవ్వాలి. మనం ఇవ్వకపోతే ఎట్లా? నువ్వు సర్వే తయారు చేసి ఏదో ఒక కార్నర్కి ఇవ్వండి. ఎక్కడ మళ్ళా డిస్టర్బ్ కాకుండా. 4 ఎకరాలు అవసరమా? మళ్ళీ ఊళ్ళకి కొన్ని పట్టాలన్నీ ఇద్దాం. అందులో ప్రతి ఇంట్లో రేషన్ కార్డు కూడా ఉండాల్సిందే అని నేను ఎక్కడ కూడా అధికారులకు చెప్తున్నా. అది మన వాళ్ళు కూడా నాయకులన్నా ముందుకు పోయి ఇప్పియాలా, లేదా ఇంటోళ్ళన్నా వాళ్ళు వచ్చి అడగాల. గ్రామాలలో సెక్రటరీలు ఉన్నారు, అవిటిని కూడా అడగమని చెప్తున్నా. అదేవిధంగా ఇంతకుముందు మనోళ్ళు ఎవరు అన్నారు, ఏదైతే రైతు భరోసా కింద మేము 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ 9,000 కోట్లకి వెళ్ళి అది ఇచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాలు, ఉదాహరణకు ఇబ్రాహీంపట్నం, మళ్ళీ అంటే రింగ్ రోడ్ ఎంబడి ఉన్నటువంటి మండలాలను ఇబ్రాహీంపట్నం తీసేసిండ్రు. అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్టు తీసేసిండ్రు. వెంటనే నేను ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉంటే నేను అగ్రికల్చర్ మినిస్టరు, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, మన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అందరం కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఆయన ఢిల్లీలో ఉన్నా సరే వెంటనే అది ఇవ్వమని చెప్పి, ఔటర్ రింగ్ రోడ్ ఉంటే మాత్రమేంది, వ్యవసాయం చేసే ప్రతి రైతుకి ఇవ్వాల్సిందే అని ఆయన డిసిషన్ తీసుకొని చెప్పిండు. కాబట్టి వెంటనే నేను ఆ రోజు నేను ప్రెస్సులనే చెప్పిన, ప్రతి రైతుకు దున్నేవానికి ప్రతి ఒక్కరికి మేము రైతు భరోసా ఇచ్చి తీరుతాము. అందులో ఏమాత్రం కూడా ఏదో ధర్నాలు చేస్తానో లేకపోతే మీరేదో మీ ఉత్త ఊపుడు మాటలకు మేమేం భయపడి ఇయ్యం. రైతులంటే మా గుండెల్లో ఉంటారు, రైతాంగం అంటే మాకు ప్రేమ ఉంటుంది. మీరా చెప్పేది మాకు రేపు వచ్చే కోటలో మనం పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పేదోడు ఎంతమంది ఉన్నారు ఆ సెలక్షన్ అనేది 100% మనం జాగ్రత్తగా చేయమని చెప్తున్నాం. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. కరెక్ట్గా పేదోనికి ఇల్లు ఇచ్చి పట్టాలు ఇచ్చేసి వచ్చేసరికి మనం ఇల్లు ఇవ్వాలి. కాబట్టి నాకు 24 గ్రామ పంచాయతీలలో ఏ సర్వే నెంబర్లో ఎంతెంత భూమి ఉంది వాళ్ళకు మనకు ఇప్పటిదాకా
మనకు ఎంతమంది ఇల్లు లేని నిరుపేదలు ఏ ఊర్లో అడుగుతున్నారు, అది 2 లిస్టులు పెట్టుకొని మీరు ఐడెంటిఫై చేసి మీరు ఈ పని చేయండి. బిఫోర్ 1 వీక్